అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, సెప్టెంబర్ 1, 1995లో చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 30 సంవత్సరాలు గడిచింది. 30 సంవత్సరాలు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. ఇంతటి గొప్ప సక్సెస్ కి కారణం ఏంటి అంటే మీరేం చెప్తారు? విజనరీతో ఎదిగిన లెజెండరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు 1978లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఆయన 1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి కూడా ఒక రాజకీయ యుద్ధాన్ని చేశారు. ఓకే. ఆ రోజుల్లో లక్ష్మీ పార్వతి గారు చక్రం తిప్పుతూ ఉంటే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆమె వల్ల పార్టీ మీద అవినీతి మరకలు అంటుతూ ఉంటే జనాల్లో ఒక తప్పుడు సంకేతాలు పోతూ ఉంటే పార్టీని లక్ష్మీపార్వతి కబ్జా చేస్తున్న పరిస్థితుల్లో టీడీపీ పార్టీని కాపాడుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి కుమారులు మొత్తం కుటుంబం అంతా కలిసి తీసుకున్న ఒక డిసిషన్ ఏంటంటే ఆ పార్టీని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ఆ రోజు ఎన్టీఆర్ గారి నుంచి ఆ పార్టీని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ వెన్నుపోటు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఆ రోజు కనుక ఆ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే టీడీపీ పార్టీ అనేది ఒక రాజకీయ కాలగర్భంలో కలిసిపోయేదేమో లక్ష్మీపార్వతి గారి చేతిలో కనుక వెళ్ళి ఉంటే. కానీ ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోవటం మంచిదని ఇప్పుడు సగటు టీడీపీ కార్యకర్తలు కూడా భావిస్తూ ఉంటారు. అందుకనే అతని మీద ఎన్నిసార్లు వెన్నుపోటు ఆరోపణ చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోవాలి. ఇప్పుడు 4సారి ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. తెలుగు నేల మీద 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగిన వాళ్ళు ఇంకెవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2వసారి విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. నిజానికి 2009 ఎన్నికల్లో కూడా గెలవాల్సి ఉండే. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ రావటం, ఓట్ల చీలిక జరగటం అది రాజశేఖర రెడ్డి గారికి వరమైంది. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ 2సారి 2009లో గెలిచిందంటే బికాజ్ ఆఫ్ ప్రజారాజ్యం అని క్యాబినెట్ మీటింగ్ సహచరులతోటి రాజశేఖర రెడ్డి గారు అన్నమాట. ఓకే. నిజానికి చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని మనం చాలా క్లియర్గా గమనిస్తే 1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయం మీద అనేక విమర్శలు వచ్చినప్పటికీ సెకండ్ టైం ఆయన వరుసగా గెలిపించారు. 1999లో 2సారి ముఖ్యమంత్రి చేశారు ప్రజలు. ఎందుకు? ఆయన పరిపాలన మెచ్చి. ఒక రకం చెప్పాలంటే తెలుగు నేల మీద తెలుగుదేశం జెండా ఇన్ని దశాబ్దాలుగా ఎగురుతుంది అంటే, దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పగలుగుతుంది అంటే, ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం ఈ దేశ రాజకీయాల్లో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక 30-40 దశాబ్దాలు టీడీపీ పార్టీకి ఇంకా పునాదులు ఉన్నాయి. సరే, తర్వాత నాయకత్వం నడుపుకోగలిగితే నడుపుకుంటా, లేకపోతే లేదు. కానీ ఇంకా 30-40 సంవత్సరాలు అయితే టీడీపీ పార్టీ పటిష్టంగా తెలుగు నాయకుల మీద ఉంటుంది అని ఒక అంచనా ఉంది అంటే దానికి కారణం ఆ పునాదులు ఎన్టీఆర్ గారు వేసింది, దాన్ని కంటిన్యూ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ నాయకత్వం. ఒక మాట మనం చాలా క్లియర్గా చెప్పాలి. ఆయన కేవలం రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పలే, దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు. ఇవాళ దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ బికాజ్ ఆఫ్ టీడీపీ ఎంపీస్ మాత్రమే ఉంది. టీడీపీ ఎంపీల మీద ఆధారపడి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది దేశంలో. అంటే అర్థం చేసుకో టీడీపీ ఎంత బలమైన శక్తి అనేటువంటిది. తెలుగుదేశం పార్టీ కంటే ముందు, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టయిపోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అలా నిలబడి ఉంది. అంటే అలా నిలబెట్టగలిగారు ఆయన. ఇవాళ టీడీపీ నుంచి ఎదిగిన చాలామంది వివిధ రాజకీయ హోదాల్లో ఉన్నారు. ఇలా కేసీఆర్ టీడీపీ పార్టీ నుంచి ఎదిగిన వ్యక్తే. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సరే, సొంత పార్టీ పెట్టుకున్నారు, తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లారు, ఆయన ముఖ్యమంత్రిగా గలిగారు. ఇలా రేవంత్ రెడ్డి టీడీపీ స్కూల్ నుంచి ఎదిగిన వ్యక్తే. ఆయన ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనేక రాజకీయ నాయకత్వాన్ని టీడీపీ పార్టీ తయారు చేసింది. అది ఎన్టీఆర్ గారు వేసిన పునాది, చంద్రబాబు నాయుడు గారి కంటిన్యూషన్. మనం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే 1978లో మొదటిసారి ఎమ్మెల్యే. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఆయనకి. వాళ్ళ కుటుంబం అనేది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం కాదు. ఆయన వెనకాల ఏమీ అదృశ్యతలు లేవు. ఆయన స్టూడెంట్ లీడర్గా ఎదిగి కాలక్రమంలో ఎమ్మెల్యే కాగలిగారు. ఆయన ఎమ్మెల్యే అయిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు. ఫస్ట్ ఎమ్మెల్యే, తర్వాత మంత్రి, తర్వాత ముఖ్యమంత్రి కాగలిగారు. రాజకీయ జీవితంలో ఆయన మీద అంటే ఆయన్ని పొలిటికల్గా విభేదించే వాళ్ళు కూడా, సైద్ధాంతికంగా ఆయన్ని విభేదించే వాళ్ళు కూడా ఆయన పనితనాన్ని ఒప్పుకుంటారు. ఆయన నిరంతర శ్రామికుడు, కార్మికుడు, రోజుకి 18 గంటలు పనిచేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు నాకు తెలియదు, కానీ ఆయనకి 75 ఏళ్ళు. ఆ 75 ఏళ్ళలో కూడా ఆయన నిలబడి ఉపన్యాసం ఇచ్చినంతసేపు నువ్వు ఇవ్వలేవు.
ఎస్. ఆయన పని చేసినంతసేపు నువ్వు పని చేయలేవు. నువ్వు యంగ్ అని ఫీల్ కావచ్చు, ఆయన ఓల్డ్ కావచ్చు, కానీ ఆయన పనితనం అట్లాంటిది. సార్ మరి ఇంతటి గొప్ప వ్యక్తి ఎందుకు 2019లో ఓటమిని రుచి చూశారు? గెలుపులు ఓటములు సహజంగా ఉంటాయి రాజకీయాల్లో, ఎంత ఉద్దండులైనా ఓడిపోతారు. కాబట్టి ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బలహీనతని అవతల శత్రులు తన బలంగా మార్చుకున్నారు. ఇతను తన మీద వచ్చే రాజకీయ విమర్శలను చాలా లైట్గా తీసుకుంటారు. సార్ రాజకీయాల్లో విమర్శలు చేస్తూ ఉంటారులే అని అంటారు. ఇప్పుడు 2 ఎకరాల చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లకి ఎలా ఎదిగాడు అనేది అప్పట్లో చేసిన విమర్శ. కానీ మరి ఆయన దగ్గర 2 లక్షల కోట్లు ఉన్నాయని నిరూపించింది ఎవరు? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క అవినీతి కేసు నిరూపణ అయిందా? కనీసం ప్రజల ముందన్న పెట్టగలిగారా అతను ఇలా అవినీతి చేశాడని? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అవినీతి కేసుల గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటా ఉంటుంది, అతని మీద ఉన్న 20 సిబిఐడి కేసుల గురించి మాట్లాడుకుంటా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో అతను ఇలా అవినీతి చేయగలిగాడు అని దేశంలో సంచలనంగా మారిన కుంభకోణం ఒకటనే చెప్పండి. కానీ కొన్ని రోజులు జైలు జీవితం అయితే గడిపారు కదా ఆయన. రిమాండ్ కాడి గడుపుతారు అంటే ఆ జైలు జీవితాన్ని గడపాల్సి రావడం ప్రతి తెలుగు వాడిని బాధించింది. ఇవాళ బ్రహ్మాండంగా కూటమిని గెలిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్లో ఒక తప్పు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. ఇలా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడో బయట దేశాల్లో సెట్ అయిన తెలుగు వాడు కూడా బాధపడ్డాడు. ఎందుకంటే తెలుగు వాళ్ళకు బ్రాండ్ చంద్రబాబు నాయుడు, తెలుగు ధనానికి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు. ఇలా టెక్నాలజీకి ఐటీకి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు, తన పేరుని ఒక బ్రాండ్గా మార్చుకున్నాడు ఆయన. ఇలా పెట్టుబడులకి మామూలుగా ఏంటంటే పెట్టుబడులను ఆకర్షించడానికి, పర్యాటక రంగాన్ని ఆకర్షించడానికి, లేదు ఇంకేదైనా చేయడానికి మామూలు సినిమా హీరోయిన్ సినిమా హీరోయిన్స్నో బ్రాండ్గా పెట్టుకుంటూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడికి వేరే వాళ్ళ బ్రాండ్ అవసరం లేదు. ఆయన పేసే పెట్టుబడుల ఆకర్షణకు ఒక బ్రాండ్, ఆయన పేసే ఐటీకి ఒక బ్రాండ్. ఇవాళ కొండల్ని గుట్టల్ని తవ్వి ఒక హైదరాబాద్ న్యూ సిటీ నిర్మించి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఈ న్యూ సిటీని మనం చూస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదే కదా. దాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరుతారు కదా. ఆయన్ని రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా ఒప్పుకొని తీరుతారు కదా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు పోడింది, కేటీఆర్ ఎన్నిసార్లు పోడి ఉంటాడు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పునాదులు మేము అనుభవిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఎన్నిసార్లు ఒప్పుకొని ఉంటాడు. కాబట్టి వాస్తవాన్ని మనం ఆపలేము రమ్య, రాజకీయంగా విభేదించవచ్చు కానీ. కాకపోతే ఒక దురస్థం ఏంటంటే అతను కంటిన్యూషన్గా కనుక 3-4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండుంటే, నితీష్ గారు లాగా, లేక నవీన్ పట్నాయక్ లాగా, లేదా మమతా బెనర్జీ లాగా కంటిన్యూషన్ కనుక ముఖ్యమంత్రిగా ఉండుంటే ఆంధ్రప్రదేశ్ ఇంకొక లెవెల్లో ఉండు. కాకపోతే ఏంటంటే అతను రాజకీయ ప్రత్యర్థులను తొక్కకపోవటం, అతను పేదలకు వ్యతిరేకి, సంక్షేమ పథకాలకు వ్యతిరేకి అని ఒక ముద్రని అవతల వాళ్ళు వేస్తుంటే దాన్ని కడుక్కోలేకపోవటం ఫలితంగా. రెండోది, అతని కాలంలో వర్షాలు రావు, కరువు కాటకాలు, వ్యవసాయానికి అతను వ్యతిరేకి, రైతులకు అతను వ్యతిరేకి అనేటువంటి ముద్ర అతని మీద పడుతూ ఉంటే దాన్ని అతను ఎదుర్కోలేక 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గురించి వాస్తవం తెలుసుకో మళ్ళీ 2009లో గెలిపించే ప్రయత్నం జరిగింది, కానీ అప్పటికి ప్రజారాజ్యం పార్టీ వల్ల ఓడిపోయాడు. సో ఒక విషయం మనం ఖచ్చితంగా గమనించాలి, తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు వేసినంత ముద్ర, తెలుగు నేల మీద తెలుగు ధనాన్ని చాటి చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు వేసినంత ముద్ర ఇంకే రాజకీయ నాయకుడు తెలుగు నేల మీద చూపించలేకపోయాడు. ఇవాళ ప్రపంచ దిగ్గజ కంపెనీలు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే తెలుగు అని గుర్తుపడతారు, లేదు తెలుగు అని పేరు చెప్తే చంద్రబాబు గారి పేరు గుర్తు తెచ్చుకుంటారు. అంటే అర్థం చేసుకో. సో తెలుగు అనేటువంటి పదానికి పర్యాయ పదంగా చంద్రబాబు నాయుడు గారు మారారు అంటే ఆయన విజనరీ, మనం ఆయన చరిస్మా గురించి. కానీ అంతటి వ్యక్తి కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నారు కదా. ఈ మధ్య కాలంలో కూడా అసెంబ్లీలో కంటిన్యూ పెట్టుకొని బయటకు వెళ్ళిపోయారు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, అంత కసిగా పనిచేసి ఎదిగాడు. ఇప్పుడు ఒకటైనా ఏం చేశారు, టీడీపీ పార్టీగా లేదు, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఆయన గొప్పను కూడా వైసీపీ గెలిచేస్తుంది, తర్వాత ఇక ఆ పార్టీకి లీడర్ లేడు, లోకేష్ వాళ్ళు కాదు, ఇలా రకరకాల ప్రచారాలు చేశారు. కానీ వయసు అయిపోయింది. ఏమైంది ఇవాళ? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, ఇవాళ వయసు అయిపోయింది అన్న వాళ్ళు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారితో కలిసి చిప్పుగా నిలబడి ఆయన చేసినంతసేపు ప్రసంగం చేయగలరా? ఆయన చేసినంత పని చేయగలరా? ఆయన మొన్న సింగపూర్ పోయి దాదాపు కొన్ని గంటల పాటు నడుస్తూనే కంపెనీ ప్రతినిధి కలిశారు. ఇవాళ ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా ఈ సమయంలో కూడా ఆయన రాజంపేటలో స్వయంగా పేదలతో కలిసి పింఛన్ల పంపిణీ చేస్తారు. వరద బాధితుల టైంలో కూడా వెళ్ళారు కదా. వరద అది పచ్చికం చెప్పుకోవాలి. అసలు నిజానికి విజయవాడ వరదల సమయంలో మోకాళ్ళలోతు నీళ్ళల్లో ప్యాంటు పైకి అనుకొని నడుచుకుంటూ పేదలతో డైరెక్ట్ ఇంటరాక్ట్ కాగలిగారు ఆయన.
ఇవాళ కూడా రాజంపేటలో ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరా? అలా రాజశేఖర రెడ్డి గారు చేశారా? రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని లక్షల కోట్ల ఆరోపణలు, కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సూట్ కేసు కంపెనీలు అని మన కళ్ళ ముందు కనపడే కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ అలాంటి ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయా? ఎవరైనా చేయగలరా? చేసి నిరూపించగలరా? ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం అనేటువంటి ఒక తెరిచిన పుస్తకం అని నేనైతే అనుకుంటున్నాను. ఆయన ఒక మళ్ళా చెప్తున్నాను, ఇవాళ తెలుగు నేల మీద ఐటీ డెవలప్ అయింది అంటే, తెలుగు నేల మీద అభివృద్ధి జరిగింది అంటే, రెండోది ఆయన సంక్షేమ పథకాలకు వ్యతిరేకాన్ని అంటారు కదా, సంక్షేమ పథకాలు కూడా విపరీతంగా ఎక్కడి నుంచి వచ్చాయి? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పెన్షన్ల గురించి చెప్తా ఎగ్జాంపుల్. పెన్షన్లు స్టార్ట్ చేసింది ఎన్టీఆర్. ఫస్ట్ పెన్షన్ 35 రూపాయలు, తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేశారు. తర్వాత మళ్ళా రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఏకంగా 200 చేశారు. అంటే 75 రూపాయలు 200 చేశారు. ఎంత పెరిగింది? 125 రూపాయలు పెరిగింది. కానీ ఆ 200ని చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు. ఎంత పెరిగింది? 10 టైమ్స్ పెరిగింది. ఆ 2000ని 3000 చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టైం తీసుకున్నాడు. అంటే 250 పెంచుకుంటూ పోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన 3000 4000 చేయడానికి అధికారంలోకి వచ్చిన ఒకటే రోజు పట్టింది. ఇవాళ వికలాంగులకి 6000, తర్వాత పూర్తిగా మంచాన పట్టిన వాళ్ళకి 15,000. ఇప్పుడు సంక్షేమ పథకాలకి ఎవరు వ్యతిరేకి? ఇప్పుడు 75 నుంచి 200 చేసినోడా? 200 నుంచి 2000 చేసినోడా? తర్వాత 2000 నుంచి 3000 చేయడానికి కష్టపడ్డాడా? 3000 నుంచి 4000 సునాయాసంగా చేసినోడా? ఎక్కువ లబ్ధి సంక్షేమ పథకాలు పింఛనే కదా, వృద్ధులకి, వికలాంగులకి, తర్వాత ఒంటరి మహిళలకి, వీరందరికీ పెన్షన్. కాకపోతే ఏంటంటే ఆయన మీద ఒక ముద్ర వేస్తూ ఉంటే దాన్ని కనుక్కోలేకపోయాడు, దానికి సమాధానం చెప్పుకోలేకపోయాడు. ఏ రాజకీయాల విమర్శలు వస్తూ ఉంటే, రాజకీయాల విమర్శలు చేస్తూ ఉంటే రైట్ తీసుకున్నారు. అవతర రాజకీయ శత్రువుని తొక్కేయాలి, తొక్కి పట్టేయాలి, వాడు రాజకీయంగా ఎదగకుండా చేయాలి అనే ఆలోచన ఆయన చేయలే. ఆయనకేక మమతా బెనర్జీ లాగానో లేదు నవీన్ పట్నాయక్ లాగానో చేసి ఉండుంటే ఆయన కంటిన్యూస్ సీఎం అయి ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి రాజకీయంగా లేసేవాడే కాదు. రాజశేఖర రెడ్డిని పాదయాత్ర చేయనిచ్చింది చంద్రబాబు నాయుడే, ఆయన్ని వాయిస్ని ప్రజలకు పోనిచ్చింది చంద్రబాబు నాయుడే. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే. మనం ఖచ్చితంగా తెలుగు నేల ఉన్నంత వరకు, తెలుగుదనం ఉన్నంత వరకు, పచ్చగా తెలుగుదేశం కార్యకర్తలు అయితే ఆ పార్టీ జెండా ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకొని తిరుగుతారు ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ సార్.